వీక్షకులకు స్వాగతం, నమస్కారం. రెండుసార్లు టీటీడీ చైర్మన్గా చేసిన బోమన కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీ ఎలా మసకబారిందో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయుడు గారు ఎలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారో చూస్తున్నాం. ఇవాళ తిరుపతి వెళ్ళాలంటే ఆనందంగా ఉంది అందరికీ. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుపతి వెళ్ళాలంటే భయంతో వణికిపోయిన పరిస్థితులు చూసాం. బోమన కరుణాకర్ రెడ్డి హయాంలో 140 కోట్ల రూపాయలు పరకామణిలో దొంగతనాలు జరిగితే దాన్ని మాఫీ చేసే ప్రయత్నంలో బోమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆకృత్యాలు, అలాగే వాళ్ళ పాలనలో భక్తులు మర్చిపోయిన పర్సులు, బ్యాగులు, డబ్బులు, నగలు తదితరాలు ఆనాడు ఉన్న అధికారులు పంచుకున్న తీరు, హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఎంక్వైరీ చేయమని చెప్పి. సమగ్రంగా విశ్లేషించడానికి బోమన కరుణాకర్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీలో జరిగిన అవకతవకల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మరి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టీటీడీలో ఇద్దరు, వైవి సుబ్బారెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేశారు. వాళ్ళిద్దరి పదవీ కాలంలో జరిగిన అవకతవకలు గతంలో ఎప్పుడు జరిగి ఉండవు. ఆఖరి పరకామణిలో డబ్బులు దొంగతనం కానించి భక్తులు మర్చిపోయిన వస్తువులను కూడా పంచుకున్న పరిస్థితి చూసాం. హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ప్రక్షాళన జరగాలంటే వాళ్ళిద్దరిని ఏం చేయాలి? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రతిష్టాత్మకమైందండి. కోట్లాది మంది భక్తులు ఇలవేలు స్వామివారు కలియుగ వైకుంఠం కింద భావిస్తూ ఉంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, టీడీపీ ప్రభుత్వం ఉన్నా అక్కడ నియమించేవారు దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు భక్తిభావంతో దేవుడి పట్ల పరమ భక్తులుగా ఉండి భయం, పాపం, పుణ్యం ఇవన్నీ యోచన చేసి భక్తులకు మేము సేవ చేస్తున్నాం, మేము అధికారం దర్పం వెలగబెట్టడం కాకుండా సేవ చేస్తున్నాం అన్న భావనతో ఉండేవారు. అక్కడ ఈవోలుగా వచ్చేవాళ్ళు కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చేశారు, పివిఆర్కే ప్రసాద్ గారు చేశారు, ఇలా చాలామంది, ఎస్వి ప్రసాద్ చాలామంది చేశారు. చాలామంది కనుమూరి బాబురాజు గారు లాంటి వాళ్ళు చైర్మన్గా ఉన్నారు. ఆఖరికి ఆదికేశవ నాయుడు గారు లాంటి ఉంటేకుండా ఆయన లెక్కర వ్యాపారం చేసేవాడు ఆయన. అటువంటి వాళ్ళు వచ్చినా సరే సుబ్రహ్మరెడ్డి ఉన్నారు, దేవినేని సీతారామయ్య గారు తెలుగుదేశం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన వచ్చాడు. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా స్వామివారి పట్ల కాగిత వెంకటరావు గారు వాళ్ళు అందరూ భయంతో కూడా భక్తితో చేసేవారు. ఎందుకంటే సేవ చేస్తున్నాం స్వామికి, మాకు అదృష్టం వచ్చింది అనుకునేవారు. మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరుణాకర్ రెడ్డిని చేసేయండి. ఈ కరుణాకర్ రెడ్డి ఎవరు? బోమన కరుణాకర్ రెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి ఒక ఏజెంట్ ఇక్కడ తిరుపతిలో. వాళ్ళ మాఫియా ఉంటుంది కదా, ఫ్యాక్షన్ మాఫియా, సెటిల్మెంట్లు, దందాలు అన్నట్లు ఉంటాయి కదా, అలాంటి బాబుతో జైల్లో పరిచయం అయ్యాడు అతనికి. ఆ జైలుకి ఎందుకు వెళ్ళాడు బోమన కరుణాకర్ రెడ్డి? ఈ రాడికల్ స్టూడెంట్స్, ఈ అర్బన్ నక్సలైట్ టైప్ ఉండి కూడా అతను అంటే విప్లవ భావజాలంతో ఉండి ఆ ముసుగులో ఉన్న రాజారెడ్డి శిష్యుడు. ఇప్పుడు అదే ఇప్పుడు మీకు నక్సలైట్ అనుబంధ సంస్థల్లో ఉండి వాళ్ళకి శత్రువులందరినీ ఇతని ద్వారానే వాళ్ళు పురమాయించి వాళ్ళకి దగ్గర అయ్యారు. వాళ్ళంతా నాస్తిక భావజాలం, దేవుణ్ణి దూషించడం, దైవ దూషణ చేసి వాళ్ళ అన్న అయితే ఏకంగా సుప్రభాతం మీద చాలా దారుణంగా గేయాలు అయ్యి రాశాడు, పుస్తకాలు రాశారు వీళ్ళంతా. ఇలా రాజారెడ్డి గ్యాంగ్లో సభ్యుడిగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పరిచయం, ఆ పరిచయం ద్వారా అతను నియమించాడు ఇక్కడ తిరుపతిలో. అక్కడ ఇతను తిరుపతి కదా, కడప జిల్లా, అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చినాడు. వచ్చి ఇక్కడ పాతుకుపోయాడు స్థానికంగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైతే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందో రాజశేఖర రెడ్డిది, ఇంకా యథేచ్ఛ. అప్పటికే తిరుమలలో వీళ్ళు అయ్యా బాబు అంటే అప్పుడు ఉన్న వాళ్ళని పట్టుకుని ఏదో చిన్న స్థానం సంపాదించారు, వెండర్స్, తట్టలు అంటారు, అలాంటివి సంపాదించుకుని వీళ్ళ మనుషులను అక్కడ పెట్టుకున్నాడు. అధికారంలో లేకపోయినా రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళ రికమెండేషన్తో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 89, 90 దాకా ఉంది కదా, అప్పుడు వాళ్ళు జాయిగా చేర్పించుకున్నాడు. అయితే ఇతను ఏకంగా చైర్మన్ అయిపోయాడు దానికి. మామూలుగా రాజశేఖర రెడ్డికి తెలియక ఇచ్చాడు అనుకోండి, ఇతనికి ఇదే మంచోడు అని, అచ్చం అలాగే ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇచ్చాడు అనుకోండి, ఇతను వద్దనాలి. ఇతనికి ఆ విశ్వాసం లేదు కాబట్టి, దేవుణ్ణి దైవదోషం చేశాడు కాబట్టి నాకు వద్దని చెప్పాలి. లేదా ఇతని సంగతి తెలిస్తే రాజశేఖర రెడ్డి ఇది పరమ దుర్మార్గం అవుతుంది, మరి అలా చేయకూడదు, నిజంగా కనుమూరి బాబురాజు గారు వాళ్ళు చేశారు, అలాగా అటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇచ్చుకోవాలి. నేను ఎక్కడ చూసా సార్, భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ ఆయన టీటీడీ మెంబరు, ఆయన అంటున్నారు బోమన కరుణాకర్ రెడ్డి
తన పదవీ కాలంలో ఒక్కరోజు కూడా స్వామివారికి దండం పెట్టిన పాపన పోలేదు. పెట్టడం మీకు గుండు చేయించుకుని నామాలు పెట్టుకుని పొరపాటున ఆ కన్ను వేసుకుని అప్పుడప్పుడు కనిపించేవాడు చైర్మన్గా ఉన్నప్పుడు. అది అయిపోయిన అన్నీ తీసి పడేస్తాడు ఫోటోల కోసమే. అసలు వాళ్ళకి మనసులో ఆ భావం ఉండదండి. వాళ్ళు చాలా మెటీరియలిస్ట్గా ఏదో దాని ఏంటో యాంత్రికంగా వ్యవహరించారు. ఆ దేవస్థానాన్ని వాడుకున్నారు. అక్కడ వచ్చే సంపద నిత్య కళ్యాణం పచ్చతోరణం కదండి స్వామివారికి. అందులో ఇప్పుడు కాంట్రాక్టులు ఉంటాయి, రకరకాల మార్గాలు ఉంటాయి, డబ్బులతో వేల కోట్ల రూపాయల ఆస్తులు కాదు మీకు విపరీతంగా వీళ్ళు సంపాదించారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ గ్యాంగ్ని దూర్చేశారు అందులోకి. మెల్లమెల్లగా దూర్చేసుకున్నాడు. ఇప్పుడు 2000 మంది నా వాళ్ళు ఉన్నారన్నాడంటే బహిరంగంగా వీళ్ళు తీసేస్తారేమో అన్న భయం కూడా లేకుండా చెప్పాడంటే ఎంత ధీమా ధైర్యం వచ్చి ఉంటుందండి. ఇప్పుడు మీకు అక్కడ మందు తాగేసి సీసాలు వాడేసి పెంట ఇళ్ళ బ్యాచ్ వాళ్ళంతా అందరూ వాళ్ళే కావాలని చేస్తారు, వాళ్ళకి అప్రతిష్ట తీసుకురావాలని. ఇలాగా అతను పైగా రెండోసారి జగన్ వచ్చిందో మళ్ళీ అయ్యాడు. ఈ మధ్యలో సుబ్బారెడ్డి అయ్యాడు. అంటే సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు ప్రవచనాలు చెప్పాలా ఎవరన్నా? ఇప్పుడు దేవస్థానానికి ధర్మకర్తల మండలికి అయ్యారంటే వేద మంత్రాలు అవి వచ్చి ఉండాలా? ఆ టైం మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము పరమ భక్తులు, హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తాం, మేము ఈ స్తోత్రం చెప్తామంటే ఎలా కుదురుతుందండి? వాళ్ళు నిజంగానే స్తోత్రం చెప్తారు. అక్కడ సుబ్బారెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డిని అక్కడ తులాభారం వేస్తే ఏం పాట పాడిందండి? ఆ ఇంట్లో ఆవిడ చేతులు ఎప్పుడు ఏముంటుంది? ఆవిడని ఆవిడతో కలిపి సతీ సమేతంగా ఎంటర్ అయిపోయాడు అతను. ఆయన మాత్రం మాలేసుకుని అబ్బాయి చాలామంది చెప్తారు ఆయన చూసిన వాళ్ళు, అబ్బాయి ఆయన నిజంగా భక్తుడని ఇంట్లో కూర్చొని పూజ చేసుకోమని ఎటువంటి బహిరంగంగా ఉన్నప్పుడు ఇంట్లో ఆ మతాన్ని ఆచరిస్తున్నట్టు ఎలాగ అతను వస్తాడు అక్కడికి? దైవద్రోహం కదా. హిందూ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే? హిందువులకు ద్రోహం చేస్తున్నారు, క్రైస్తవులకు ద్రోహం చేస్తున్నారు వాళ్ళ అక్రమార్జన కోసం. దాన్ని పరపతి పెంచుకోవడానికి, వాళ్ళ ప్రతిష్ట పెంచుకోవడానికి, వాళ్ళ అక్కడ ఆ స్థానంలో ఉండి దేశంలో మిగతా రాష్ట్రాల నుంచి వచ్చి ప్రముఖులందరితో పరిచయాలు పెంచుకొని తద్వారా జగన్మోహన్ రెడ్డి లాంటి జైలుకి వెళ్ళిపోకుండా కాపాడుతున్నారు. అంతే, కాపాడారు. వీళ్ళిద్దరికి అప్పచెప్పిన బాధ్యత అదే. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఆ ప్రముఖులు కూడా వచ్చి కరుణాకర్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన చాలా బాగా పొగిడారు, ఆయన ఇచ్చిన సన్మానం తీసుకున్నాడు. ఇది నిజంగా డిస్గస్టింగ్. కానీ ఏం చేస్తాం, అటువంటి ప్రముఖులకి వాళ్ళలో ఏం మంచి కనపడిందో? ఇంత దుర్మార్గంగా ఉన్నవాడు ఈ ప్రభుత్వాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడు. వాళ్ళేమో ఈ ప్రభుత్వము, తెలుగుదేశము, చంద్రబాబు గారు వీళ్ళందరూ ద్వారా ఈ మెట్లెక్కెళ్ళినట్టు చేయట్టుకుని తర్వాత వాళ్ళు ముద్దెట్టుకుంటున్నారు అక్కడ. ఇది సమస్య. తెలుగుదేశం పార్టీకి, ఆ నాయకులకి, అందులో ఉన్న ప్రముఖులకు ఉన్న రోగం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తే నాయకులు అవుతారు. ఆ నాయకులు వాళ్ళందరూ చేయట్టుకుని నడిపించి పైకి అందరం ఎక్కిస్తే అక్కడికి వెళ్ళి శత్రువులు ముద్దెట్టుకుంటారు. ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాడు అలాగే రెచ్చిపోతాడు. ఇష్టం చంద్రబాబు గారిని ఇష్టం మాట్లాడతాడు. ఇప్పుడు నాయుడు గారిని టార్గెట్ చేయడు చైర్మన్. ఆయనకి పోలికేటి, ఆయన మంచినీళ్ళు కూడా ఆయన తెచ్చుకుంటాడు. ₹1 కూడా స్వామివారి రూపాయి నేను తీసుకోకూడదు. ఆయన వసతి ఖర్చులు కానీ, ఆయన సిబ్బంది ఖర్చులు కానీ, ఆయన తాగిన నీళ్ళు ఖర్చు కూడా ఆయన పెట్టుకుంటాడు. స్వామివారికి సేవ చేసిన భాగ్యం అనుకుంటున్నాడు. వీళ్ళందరూ ఈ దొంగల మూట దోపిడికి ఛాన్స్ దొరికింది అనుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పరకామణిలో ఆ ధనం తాలూకు ఆకర్షణ అలాంటిదండి. సంపద దాని తాలూకు ఆకర్షణ అలాగ ఉంటుంది. అంటే ఆ డబ్బులు కట్ల మధ్య కూర్చుని పనిచేసేటప్పుడు ఆకర్షణ, విపరీతమైన ఆకర్షణ. అంటే బుద్ధిని ఎంత మంచివాడినైనా సరే బుద్ధి మారుతుంది. అసలే దొంగోడు వెళ్ళడం కూడా అక్కడికి ఎంత దారుణంగా ఉంటుంది. బుద్ధి వక్రంగా ఉన్నవాడు వెళ్ళడం కూడా ఈజీగా పడిపోతారు. అక్కడ చాలాసార్లు దొంగతనాలు జరిగినాయి, అనేక సార్లు పట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి దొంగ 4-5 సార్లు క్రమంగా చేసుకుంటూ అతను ఏదో గురువారాన్ని దొరుకుతాడు. అక్కడ గురువారానికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారి నిజరూప దర్శనం జరుగుద్ది. అలాగే ఈ దొంగల ముఠాలో ఎవడొకడు బయటపడతాడు. అలా గతంలో జరిగింది. డాలర్లో కొంతమంది డాలర్లు దొబ్బేసాడు ఒకడు. నిన్న టీవీల్లో కూడా వచ్చింది. వాడు వెళ్ళి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడు. అక్కడ వాళ్ళు దొంగిలించిన డాలర్లు తక్కువ చేసి చెప్పారు. ఏంటండి అది దాదాపు 10 లక్షల వాల్యూ అయితే 2 లక్షలు 3 లక్షలు అన్నట్టు. ఇలాగా అంటే ఎవడు కాపాడాడు? ఇప్పుడు యాత్రికులు మర్చిపోయిన వస్తువులు, పర్సులు, రకరకాల సామాగ్రి, అందులో విలువైనవి ఉంటాయి, వస్తువులు ఉంటాయి, డబ్బు రూపంలో ఉంటాయి. అలాంటి వాటిలో సాధారణంగా హౌస్ కీపింగ్ సిబ్బంది చాలా నిజాయితీగా ఉంటారండి. అంటే
నేను చిన్న ఉదాహరణ చెప్తాను. హౌస్ కీపింగ్ సిబ్బంది, దేవాలయాల్లో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది అన్నవరంలో మా కజిన్ది ఒక మ్యారేజ్ జరిగింది. మా కజిన్ వాళ్ళ అమ్మాయిది ఒక 7-8 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, ఇంకా ముందే 15 ఏళ్ల క్రితం జరిగితే అక్కడ ఒక ఫ్యామిలీ, మా బంధువుల్లో ఒక ఫ్యామిలీ తాలూకు వాళ్ళ కుటుంబంలో అందరి నగలో కలిపి బ్యాగులో పెట్టుకున్నారు వస్తువులన్నీ. పెట్టుకుని బయలుదేరేటప్పుడు ఆడవాడికి ఆ బ్యాగ్ మర్చిపోచ్చారు. వాళ్ళు తెచ్చారు నీళ్ళు, వీళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకున్నారు నీళ్ళు, వాళ్ళు మరి కారెక్కి వెళ్ళిపోయారు. బయటకు వచ్చి అన్నవరం నుంచి వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ పెళ్లి తాలూకు ఎవరైతే హోస్ట్ ఉన్నాడో అతను ఉన్నాడు అక్కడే, కానీ ఆ కాటేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అతను మిగతా కార్యక్రమాలు పేమెంట్లు ఇచ్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళు అక్కడ పోయినారు, ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇతను వెళ్ళి ఆ కాటేజ్కి వెళ్ళి చూస్తే అక్కడ లేదు. అప్పుడు వాళ్ళకి మేనేజ్మెంట్కి ఫోన్ చెప్తే వాళ్ళకి అప్పుడు ఈ ఎవరైతే హౌస్ కీపింగ్ సిబ్బంది ఉన్నారో ఆ బ్యాగ్ తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నారంట. అప్పటికే ఇది కొనండి బాబు వీళ్ళు హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళు కావాలంటే అది ఓపెన్ చేసి చూసి మాకు దొరకలేదంటే కూడా ఏం చేయలేరు. పైగా హౌస్ కీపింగ్ సిబ్బంది మహిళలు ఆ నగలు గీకలు చూసిన తర్వాత ఎవరికన్నా మనసు మారదు. మొత్తం కాబట్టి ఒకటైనా తీసుకున్నాను ఉద్దేశం ఉంటుంది జనరల్ దొంగలకి. ఎక్కడా కూడా చిన్న ముక్కు పొడకు కూడా తేడా రాకుండా వాళ్ళు చెప్పారండి. అది వాళ్ళ నిజాయితీకి అలా ఉంటారు. దైవభక్తి అంటే పాపభీతి అన్నీ ఉంటాయి. అవి బాబాయ్ మనం ముట్టుకోకూడదు, ఇది పాపం దేవుడి సన్నిధిలో అన్న భావన ఉంటుంది. ఈ బందిపోటు దొంగలకి అదేమి ఉండదు. శేషాచలం అడవుల్లో పులులు బయటకు ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఇప్పుడు ఎందుకు కనపడతలేదు? ఎర్రచందనం అలా కాదు, అప్పుడు కనపడి ఇప్పుడు ఎందుకు కనపడతలేదు? కారణం ఏంటంటే పులులు తిరుగుతున్నాయంటే ఎవడో కూడా అధికారులు కూడా దగ్గరికి ఎవడో అటు పక్క లేకపోతే ఈ గంధపు చెట్లు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు, ఎర్రచందనం వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఈ పెద్ద ముఠా అండి, ఇదంతా పెద్ద కుట్రలు ఇవన్నీ. మీకు అక్కడ లడ్డూల్లో అక్కడ సప్లై దినుసుల్లో కోటేశ్వర కాంట్రాక్ట్లు ఇచ్చి అన్నప్రసాదాల దగ్గరికి సప్లై అక్కడికి వచ్చి ఇప్పుడు కొంత విరాళాల రూపంలో వస్తుంది, కొంత వీళ్ళు కొనుగోలు చేస్తారు, అందులో దబ్బేసేవారు. అవి కాకుండా అభివృద్ధి నిర్మాణ పనులు ఉంటాయి, కన్స్ట్రక్షన్స్, వాటిల్లో కాంట్రాక్ట్లు ఇచ్చి కొట్టేస్తారు. అక్కడ పాపనాశనంకి వెళ్ళి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది, దాన్ని డబల్ చేద్దాం, పెంచుదాం, విస్తరణ చేద్దామని అప్పటికప్పుడు సృష్టించే ఒక ఎస్టిమేషన్ వేయించి అది దొబ్బేయడానికి ట్రై చేశారు. అసలు ఒకటి కాదు రెండు కాదండి, ఎక్కడ వీలైతే అక్కడ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వామివారికి వచ్చిన విరాళాలను కూడా వేరే పేరు టీటీడీ అని పేరు వచ్చేలా పెట్టి కొంత లాగేశారని వచ్చినాయి అప్పట్లో. బ్యాంకులో అకౌంట్ సృష్టించి ఇది అప్రతిష్ట పాలవద్దని కొన్ని మూసుకు కూర్చున్నారు, కొన్ని బయటకు రానివ్వకుండా. అలాంటి కార్యక్రమంలో ఈ పరకాడు మణి దగ్గర జరిగిన మోసం. కానీ ఇప్పుడు నాయుడు గారు వాళ్ళు ఊరుకోరు. అక్కడ ఈయన ఉన్నాడు కదా భానుప్రసాద్ రెడ్డి గారు గట్టిగా పొట్టేటారు, వీళ్ళని తోలు తీసేస్తారు, ఎవడో తప్పించుకోలేడు. ఏం చేయాలంటే 2000 మంది నా వాళ్ళు ఉన్నారని కదా, చూపించరా నీ వాళ్ళు ఎవరని చెప్పి తీసుకొచ్చాడు. అందరిని మొత్తం టికెట్ వేయాలి వాళ్ళందరికీ. ఒక 5000 మంది టికెట్ వేసి అందులో మళ్ళా అవకాశం ఇచ్చి అందులో ఇతని మనుషులు కానివ్వండి ఎవడో చూసుకుని పెట్టుకోవాలి. నిజమైన భక్తులకి ఇవ్వాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడాల్సిందేనండి. ఎందుకంటే రాను ఈ సమాజంలో మార్పులు వస్తాయి, మనుషుల్లో ఒక రకమైన మతద్వేషాలు పుట్టించే ప్రయత్నాన్ని దాని కేంద్రంగా తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చి మీకు రాజశేఖర డయాను చూడండి, అక్కడికి వచ్చి వీడియోలు తీసి మత ప్రచారం కూడా చేసేవారు. అక్కడ చాలా గొడవలు అయిపోయినాయి. ఇప్పుడు 5 కొండలు ఎందుకని, 2 కొండలని, 3 కొండలు ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. ఇలాంటివన్నీ మ్యాక్సిమం వాళ్ళు కూడా దీని జోలికి రాకుండా ఉంటే మంచిది. ఇది హితవు. ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. క్రైస్తవం గురించి ఏమన్నా మాట్లాడతారండి? మరీ ఉన్మాదాల కింద ఉన్న వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. బదిలేండి. సాధారణంగా 90% హిందువులు క్రైస్తవాన్ని విమర్శించరు, వాళ్ళ గురించి పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళు మాట్లాడరు. ఎవరి పని వాళ్ళు పిలిస్తే కూడా వీళ్ళు వెళ్తారు, నేను వెళ్తాను వాళ్ళు ఏమైనా పిలిస్తే కార్యక్రమాలకి. ఎందుకంటే మనకి బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మన చేత ఇలాంటి దాంట్లో వేలు పెట్టకుండా ఉంటే వాళ్ళకే గౌరవం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి మరి ఎంత దోసుకున్నాడు, అతను ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా క్రైస్తవుడు అని ఎవరికి తెలియదు. అలా క్రైస్తవం ఆచరిస్తారన్న కేవీపీ రామచంద్ర వాళ్ళకి తప్ప, ఆ సూర్యుడి తెల్ల జుట్టోడికి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదండి? నేను కూడా ఎప్పుడు చూశానంటే పేపర్లో పడింది ప్రార్థనలు చేస్తున్నారు ఇలాగ నగ్గాలని. ఈ ఊరు బాబు ఇలా క్రైస్తవులు ఇల్లు అనుకున్నాను నేను, అప్పుడు దాకా తెలియదు నాకు నిజంగా. ఏంటండి
వాళ్ళు రావడం కేఏ పాల్కి దెబ్బేస్తారు. ఆడు బుర్రబాడైపోయి ఆడు ఏం ఆడుతున్నాడు ఆయనకి తెలుతలేదు ఏంటండి. అతను నిజంగా చాలా పలుకుబడి ఉండిపోయి విపరీతమైన జనం వచ్చేవారు కేఏ పాల్ సాక్ష్యం చెప్తుంటే. బోయింగ్ విమానం అసలు మామూలుగా కాదు ఆయన. కేఏ పాలు ఆంధ్రావాడు, తెలుగోడు, వైజాగ్ దగ్గర అతను అని చెప్పి అనుకున్న తర్వాత అతను ఒక స్పీచ్ చూశాను నేను. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో ఇంకో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇదేంటి తెలుగోడు కదా ఇతను, తెలుగులో మాట్లాడచ్చు కదా, ఒక తెలుగోడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంకో తెలుగోడు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇదేం విచిత్రం రా బాబు అనుకున్నాను. దాని అర్థం ఏంటంటే, దాని కారణం ఏంటంటే ఆ స్పీచ్ మన కోసం కాదు. నేను ఎలా స్పీచ్ ఇస్తున్నాను రా డబ్బులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కోసం అన్నమాట. ఫారినర్స్ కోసం. పోలే ఆ డబ్బు తీసుకొచ్చి ఎవరికి సాయం చేశాడు. ఆయన మంచోడు, అతను మంచి సేవా కార్యక్రమాలు చేశాడు. అంతవరకు పరిమితం అయ్యాడు అతను. రాజకీయాలు లేకపోతే ఇలాంటి వాటిలో పరిమితం ఎంటర్ అవ్వలేదు. ఎంతసేపు కూడా శాంతి అన్నట్టుగానే ఉన్నాడు ఆయన. అనేక దేశాల్లో అటువంటి వాడిని మట్టానికి దొక్కేశారు, నాశనం చేశారు. వాళ్ళని పట్టుకోకుండా ఇప్పుడు అందరినీ తిడతాడు ఈయన ఇప్పుడు వచ్చి. అలాగే ఉంటుందండి వాళ్ళతోటి. అందుకే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో పరిపాలనలోకి వచ్చి అవినీతి చేసి ఇలాంటివి ఏమైనా చేసి వాళ్ళు సంపాదించుకుంటాం కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. రాష్ట్రాన్ని ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా విడదీసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటాం, తరతరాల తరగని సంపాదించుకోండి. ఆ క్రమంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం కొన్ని వ్యవస్థలని, ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలని, దేవస్థానాలని భ్రష్టు పట్టించాలనుకోవడం, ప్రతిష్ట తగ్గించాలనుకోవడం దుర్మార్గం అండి. దీనికి మనందరం నమ్ముతున్న విశ్వాసం ఉంది. పాపం చేసిన వాడు తప్పనిసరిగా శిక్షింపబడతాడు, తప్పు చేసిన వాడని. ఖచ్చితంగా శిక్షలు పడకపోవడం ఏముండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి, దుర్మార్గాలకి, అపచారాలకి మట్టానికి పోయాడు ఎక్కడ అడ్రస్ లేకుండానే. ఆ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ రేపమాప కరుణాకర్ రెడ్డి కూడా లోపల పోతాడు. ఇవన్నీ జరుగుతాయండి. దేవుడు కొంచెం ఆలస్యంగా చేస్తాడు మా చంద్రబాబు గారు లాగా. మిగతా వాళ్ళు అయితే వాళ్ళు ఎంత ఆలస్యం చేసినా ఈసారి పర్మనెంట్గా పడద్దు అనుకుంటున్నాను నేను. కరుణాకర్ రెడ్డి ఇప్పుడు చూడండి ఆ ముంతాజ్ హోటల్ గురించి ఆ భూమి గొడవ చేశాడు, గోశాల గొడవ చేశాడు, తొక్కిసలాడి గురించి మాట్లాడాడు. ఇవన్నీ కారు అతనే వెనకాల ఉంది అతనే. ఇప్పుడు ఆ విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం అంటే గొడవ చేశాడు, శనీశ్వరుడు విగ్రహాన్ని బట్టి. ఇక్కడ మీకు గమనించాల్సింది అంటే ఆ శిల్పి డైరెక్ట్గా వచ్చి చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని శిల్పాలు చెప్తారు. అక్కడ చంద్రబాబు గారి మీద బాంబు దాడి జరిగినప్పుడు జనం ఖాళీ చేయించారు. అక్కడ ఆ శిల్పి ఓ రాయి చెక్తూ ఉంటాడు, దేవుడి బొమ్మ లేకపోతే ఏ బొమ్మ చెక్కినా. ఆ ముక్కు ముఖం ఎగిరిపోయింది అనుకోండి, అక్కడే వాడేస్తారు, దాన్ని ఇంకో రకంగా వాడుకుంటారు. వాళ్ళు అర్ధాంతరంగా ఖాళీ చేసేటప్పుడు వాళ్ళు వదిలేసిపోయారు. 22 ఏళ్ళ నుంచి ఉంటుంది అక్కడ. మరి ఇతను 2 సార్లు అయ్యాడు. ఏం పీకాడు ఇతను? 2 సార్లు చైర్మన్ అయ్యాడు, ఒకసారి కొబ్బరికాయ కొట్టి దండాలు పెట్టి ఓవరాక్షన్ వంగు, ఒకసారి డైరెక్టర్ అయ్యాడు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇవన్నీ ఊరికే జనాలకి వాళ్ళు దోటే లెక్కండి. పచ్చబద్దాలు ఆడతారు, అడ్డగోలుగా వాదిస్తారు, దాని మీద నిలబడి ఉంటారు అంతే. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు రుజువులు తీసుకెళ్ళండి, అవన్నీ ఒప్పుకోరు, మళ్ళీ అదే మాట్లాడతారు. నిన్న కూడా పోలీసుల ముందు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పలేదు, బయటకు వచ్చి మళ్ళీ బింకాలు పోతాడు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ వ్యవస్థల నుంచి తప్పించుకున్న స్వామివారి కనుసల నుంచి తప్పించుకోలేరని, స్వామివారు ఏదో ఒక రోజు వాళ్ళని అణగదొక్కుతారని, వాళ్ళు చేసిన అరాచకాలని బయటపెడతారని, వాళ్ళు శిక్షింపబడతారని విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.